కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైంది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివార్లో రాజు రహదారిపై ఈ ఘటన జరిగింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల బస్సులో ఉన్న 41 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు కరీంనగర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. అలుగునూరు సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగం నుండి ఒక్కసారిగా దట్టమైన పొగలొచ్చాయి. పొగలను గమనించిన డ్రైవర్, కండక్టర్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు కంగారు పడకుండా ఉండేందుకు బస్సులో చిన్న టెక్నికల్ సమస్య వచ్చిందని చెప్తూ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశారు. అదంతేంటి షాంపూ కెమికల్ కావచ్చు. ఎలక్ట్రానిక్ ఇక బస్సు ఆపిన వెంటనే అత్యవసరంగా ప్రయాణికులందరినీ కిందకి దించేశారు. వారు కిందకు దిగిన కొన్ని నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చూస్తుండగానే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై అస్థిపంజరంగా మారింది. స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలొచ్చాయా లేక ఇతర సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగాయా అనే కోణంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అదంతేంటి షాంపూ కెమికల్ కావచ్చు. ఎలక్ట్రానిక్